విశాఖలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో యోగా అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యోగా కంపార్ట్మెంట్ల వద్దకు చేరుకున్న ప్రజలకు యోగా టీషర్ట్లు, మ్యాట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు యోగా అభిమానులు ఏఎన్ఎన్ ఛానల్తో మాట్లాడారు. అలాగే యోగా చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని వారు చెబుతున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసుకునే విధంగా విశాఖ సాగర తీరంలో యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యోగా వల్ల ఆరోగ్యం బాగుంటుందని పలువురు నుండి అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. విశాఖలో అయితే ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున అయితే జనం తరలివచ్చారు. ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి వారికి ఇచ్చిన మ్యాట్లను, టీషర్ట్లు తీసుకుని ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. విశాఖలో సీనియర్ కంపార్ట్మెంట్ వద్ద అయితే కనుక అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ యోగా చేసేందుకు వచ్చిన మహిళలు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమో ఎక్కడి నుంచి వచ్చారు యోగా చేయడానికి? సీతమ్మధార గురువాయూర్ టెంపుల్ నుంచి వచ్చామండి. మేము ఒక 100 మంది వచ్చామండి. మేము రోజు యోగా అభ్యాసం చేస్తా ఉంటాము. మా గురువు గారు భవానీ గారు, ఆయన ఆధ్వర్యంలో అందరం పొద్దున్న తెల్లవారుజామున 5:30 నుంచి యోగా ప్రాక్టీస్ చేస్తామండి. మేము సీతమ్మధార నుంచి వచ్చాము. మేము 300 మంది వచ్చాము. కాకపోతే ఏంటంటే ఒకళ్ళొకళ్ళు తప్పిపోయి వేరే వేరే రూట్లో రావాల్సి వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. మోడీ గారు చాలా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా గురువు గారు భవానీ గారు ఎక్స్పీరియన్స్ అంటే 10 years నుంచి చెప్తున్నానమ్మా నేను యోగా. డే శుభాకాంక్షలు అందరికీ. నా అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు అండి. మేము 10 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అందరూ చాలా మాట్లాడు మెంబర్స్. భవానీ గారు, మా టీచర్ అయిన భవానీ గారి ఆధ్వర్యంలో సీతమ్మ గారు కృష్ణ మందిరంలో నేర్చుకుంటున్నారండి. మా లేడీస్ కి ఎన్నో డిసీజ్ లోనే అన్ని సాల్వ్ అయిపోయి చాలా హ్యాపీగా ఉత్సాహంగా మార్నింగ్ 2 o'clock స్టార్ట్ అయిపోయి ఇక్కడ బస్సులో ప్రభుత్వ వారు చేసిన హెల్ప్ తో మేము బస్సులో దిగి మేము ఒక 5 kilometers నడిచి ఇక్కడ చేర్చామండి అందరూ. నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారి పుణ్యంతో మన విశాఖపట్నం సైడ్ ప్రపంచం మొత్తం వస్తుంది. దేశం మొత్తం మన వైజాగ్ సైడ్ వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది నాకు వైజాగ్ లో ఉన్నందుకు. చూసారు కదండి, ఈ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకైతే మహిళలు పెద్ద సంఖ్యలో హాజరవడం జరిగింది. అలాగే ఈ మహిళలు అయితే కనుక ఈ యోగా దినోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ పెద్ద ఎత్తున చెబుతున్నారు. వీళ్ళు యోగాలో మాట్లాడడానికి మనతో పాటు వేరే మహిళలు ఉన్నారు. హాయ్ అండి, వీఆర్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ యోగాంధ్ర. మేమందరం కృష్ణ గుడి దగ్గర నుంచి వచ్చామండి. సీతమ్మధార మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయ్యాము. బస్సు మీద వచ్చాం. ఏయూ గ్రౌండ్స్ దగ్గర దించారు. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 3 to 4 kilometers నడిచి వచ్చామండి. వీఆర్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. యోగా ఆసనాలు అయితే కూడా చేయడం జరుగుతుంది. ఈ యోగా ఆసనాలు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నాం అని చెప్తున్నారు. భవానీ అనే మహిళ అయితే కనుక వీరికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున చేస్తున్న ఈ యోగాంధ్ర అయితే కనుక పెద్ద ఎత్తున అయితే జరుగుతుంది. యోగా చేసేందుకు అయితే ఆసక్తి చూపిస్తున్నారు. మహిళలందరూ పెద్ద ఎత్తున హాజరయ్యారు. కెమెరామెన్ శ్రీనివాస్ రావు, సత్యనారాయణ, ఏఎన్ఎన్, విశాఖపట్నం.